పరిశుద్ధ గ్రంథంలో నుంచి 34వ కీర్తన 9వ వచనాన్ని ఈ ఉదయ కాలంలో మనం చదువుకుందాం. 34:9. యెహోవా భక్తులారా, ఆయనందు భయభక్తులు ఉంచుడి. ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, దేవుని యందు భయభక్తులు ఉంచువానికి ఏమి కూడా కొదువు, ఏమి కూడా కొదువు. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు ఉంచువానికి ఏమి కావాలో అది దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకే కొదవ ఉన్నా, నీ జీవితంలో ఏది కొదువుగా కనిపిస్తున్నా మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నానా, నేను దేవుని యందు క్రమమైనటువంటి భయభక్తి కలిగి జీవిస్తున్నానా అని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనకు జ్వరం ఉందో లేదో చూసుకోవడానికి మనం ఏం చేస్తాం, థర్మామీటర్ పెట్టి చెక్ చేస్తుంటాం. అదేవిధంగా మనకు ఏదైనా కొదువు ఉంది అంటే మనం పరీక్షించుకోవాల్సింది, నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనం నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు లేకుండుట ఏం కలుగజేస్తుందంట? బాధ, శ్రమ. బాధ, శ్రమ మన జీవితంలో కలుగుతున్నాయంటే దేవుడు అంటున్నాడు, దీనికి కారణం ఏంటి? భయభక్తులు లేకుండుట. భయభక్తులు లేదు, దేవుని యందు మనం భయభక్తులు లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం, మనం జీవిస్తున్నాం. అప్పుడు మనకు అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందంటే ఎలా తెలుస్తుంది? శరీరంలో వేడి ఉంటుంది. అలాగే మనలో భయభక్తులు లేవు అనేది మనకు ఎలా తెలుస్తుంది? మనకు బాధ, శ్రమ కలుగుతుంది. మనకు బాధ. చూడండి, కొంతమంది జీవితకాలం అంతా బాధపడుతున్నారు, ఎప్పుడు బాధ, ఏదో ఒక సమస్య గురించిన బాధ. ఎంత మంచి ఉద్యోగంలోనూ లేదా మంచి ఆర్థిక పరంగా బాగానే ఉన్నా, అన్ని విషయాల్లో బాగానే ఉన్నా, ఏదో శ్రమ, ఏదో తెలియని కష్టం, ఏదో ఎప్పుడు వారి జీవితాల్లో నష్టం. ఒక సమస్య పోయిన తర్వాత ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది. ఎప్పుడు వాడిని కదిలించినా కూడా, బ్రదర్ నాకు ఇది సమస్య, బ్రదర్ నాకు ఈ బాధ, నేను అన్నీ చేస్తున్నా, నేను బాగా బైబిల్ చదువుతా, బాగా ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా, అన్నీ ఉంటా, కానీ నా శ్రమ కూడా నాతోనే ఉంది, నా సమస్యలు నాతోనే ఉన్నాయి అంటే మనం ఏం పరీక్షించుకోవాలంటే, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నట్లు మనము దేవుని నుండి భయభక్తులు కలిగి ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా అనేది మనము పరిశీలించుకునే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం ఇటువంటి సెల్ఫ్ చెక్ మనం చేస్తామో, మనం పరిశీలించుకుంటామో, మనలో
ఆ శ్రమకు కారణమైన దాన్ని మనం సరి చేసుకుంటాం. హల్లెలూయా. సో ఆ, అసలు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఎట్లా భయభక్తులు కలిగి ఉన్నాము అని మనకు తెలుస్తుంది. దేవుని భయభక్తులు కలిగి ఉండడం అంటే ప్రార్థన చేసుకోవడమా, లేదా ప్రార్థన చేయకుండా ఉండడమా, లేదా దేవుని భయభక్తులు కలిగి ఉండాలంటే ఇట్లా ప్రార్థనలో పాల్గొనడమా, ప్రార్థనలో పాల్గొనకుండా ఉండడమా? ఏంటి దేవుని భయభక్తులు కలిగి ఉండుట? దేవుని వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతలు 8:13 వచనాన్ని మనం చదువుదాం. వాక్యం ఏంటి చెప్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. హల్లెలూయా. సో దేవుడు చెప్తున్నాడు, దేవుని భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే చెడు అన్నదాన్ని మనం అసహించుకోవాలి. చెడు అన్నదాన్ని, గర్వము, అహంకారం, దుర్మార్గత, కుటిలమైన మాటలు దేవునికి అసహ్యం అంట. అవి చెడుతనం. దేవునికి విరోధమైన ప్రతి చెడుతనము అసహించుకోవడమే, ఆ చెడు మనం చేయకుండా ఉండడమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో అనేకులు ఏం చేస్తుంటారు? చెడుతనాన్ని ప్రేమిస్తుంటారు, చెడుతనము కలిగి జీవిస్తూ ఉంటారు, చెడుతనముతో సహవాసం కలిగి ఉంటారు. ఇప్పుడు రుచి కోసం మనం ఉప్పు కలిపినట్లు వారు కొన్ని లోక సంబంధమైన ఆశలు కూడా నెరవేరడానికి, ఆలోచన నెరవేరడానికి వాళ్ళు ఏం చేస్తారు? ఒక పక్క చెడుగా జీవిస్తూ ఇంకొక పక్క దేవుని యందు భయభక్తులు కలిగినట్టు ప్రవర్తిస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని సూచనలు దేవుడు చూపిస్తారు. ఇర్మియా 2:19 చెప్పినట్లు బాధ, శ్రమ అనేవి వాళ్ళ వెంట కొనసాగుతాయి. దావీదు చెప్తాడు కదా, నేను బ్రతికినంత కాలం కృపాక్షేమములు నా వెంట ఉన్నాయి అని చెప్పినట్లు, ఎవరైతే చెడుతనం చేస్తూ ఉంటారో వాళ్లకు బాధ, క్షేమములు నా వెంట వచ్చును అని చెప్పి వాళ్ళ జీవితంలో బాధ, శ్రమ వారి వెంట వస్తూ ఉంటాయి, వారి జీవితాల్లో కొనసాగుతూ ఉంటాయి. మీ జీవితాల్లో బాధ, శ్రమ కొనసాగుతూ ఉన్నాయా? బాధ, శ్రమ, కృపాక్షేమము వల్ల దావీదు వెంట వచ్చినట్లు బాధ, శ్రమ మీ వెంట వస్తూ ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి. నేను దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నానా? నేను చెడుతనాన్ని అసహించుకుంటున్నానా? నేను క్రమముగా వాక్యానుసారంగా జీవిస్తున్నానా? హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. సో ఆ విధంగా మనం సరి చేసుకుంటే ఏమవుతుంది? ఈ యొక్క బాధ, శ్రమ అనేది నెమ్మదిగా మన జీవితంలో తగ్గిపోతుంది. హల్లెలూయా. ఒక వ్యాధికి కరెక్ట్ మందు వేసుకుంటే ఏ విధంగా వ్యాధి తగ్గిపోద్దో, దేవుని యందు భయము, భక్తి అనేది మనలో పెరిగితే బాధ, శ్రమ అనేది తగ్గుతాయి. లేదనుకోండి, అవి ఒక పక్క జీవితకాలం ఉంటూనే ఉంటాయి, కొనసాగుతూనే ఉంటాయి. అందుకే దేవుడు చెప్పాడు, మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయం మరి 7, 8 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువను కలుగును. హల్లెలూయా. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే, నేను జ్ఞానిని, నేను చేసే చెడుతనము ఎవరికి తెలుసు?
నేను జీవించే ఇంకొక జీవితం ఎవరు గ్రహిస్తారు? కాబట్టి ఆ జీవితం అదే, ఈ జీవితం ఇదే. కాబట్టి దాని 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 ప్రకారం అది జరిగిపోతుంటుంది అని చెప్పని మహాజ్ఞానుల్లా ప్రవర్తిస్తుంటారు. చాలా జ్ఞానంగా చాలా జ్ఞానంగా దాన్ని మెయింటైన్ చేస్తుంటారు. ఏంటి? చెడుతనాన్ని. దేవుడు అంటున్నాడు, నేను జ్ఞానిని అని నువ్వు అనుకుంటున్నావేమో, జ్ఞానిని కదా నువ్వు అనుకోనొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి మనము చెడుతనాన్ని విడిచిపెట్టాలంట. హల్లెలూయా. దేవునికి అయిష్టమైనది పాపం, చెడుతనం. వాటిని మనము ఎంత తొందరగా విడిచిపెడితే అంత తొందరగా మనం దీవించబడతాం. హల్లెలూయా. సో వాటిని విడిచిపెడితే ఏమవుతుందంట? మొదట మనం పొందుకునే బెనిఫిట్ ఏంటంటే నీ దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు అది స్టార్ట్ చేసావు అనుకో, నువ్వు ఆ చెడుతనాన్ని విడిచిపెట్టడం స్టార్ట్ చేసావంటే నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు బలం వస్తుంది. హల్లెలూయా. ఆ బాధ, శ్రమ నుంచి మనము విడుదల పొందుకుంటాం. ఎందుకంటే మన శరీరాన్ని సృజించిన దేవుడు, ఆయన మనం సరి చేయడానికి ఏ విధంగా బాధ పుట్టించాలో, ఏ విధంగా శ్రమ పుట్టించాలో కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. సో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడంతా మనం చెడుతనం విడిచిపెట్టినప్పుడు ఆయన కొన్ని సూచనలు చూపిస్తుంటాడు. మనకు ఆరోగ్యం కలుగుతుంది, మన ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఒకవేళ ఏదైనా వ్యాధి వచ్చినా మనం వాటి నుంచి కోలుకుంటాం, విడుదల పొందుకుంటాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ దినము ఆయన యందు మనము సరైన భయము భక్తి ఉంచి ఉన్నామా? కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఏ మేలు నీకు కొదువు ఉండదు. ఏ మేలు నీకు కొదువు ఉండదు. నీలో కొదువ అనేది ఉంది అంటే నీలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఎప్పుడు కలవరంతో, వేదంతో, ఏదో ఈ సమస్యలతో జీవితకాలం అంతా కొనసాగుతూ ఉన్నాయి నాయనా అని అంటే దానికి కారణం ఏంటంటే మనము క్రమముగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం లేదు. లేదా చెడుతనం, విడిచిపెట్టాల్సినటువంటి చెడుతనాన్ని మనము విడిచిపెట్టడం లేదు. మనం విడిచిపెట్టాల్సినటివి విడిచిపెట్టాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఏం జరుగుతుంది? చూడండి, 128వ కీర్తన భయభక్తులు కలిగిన వాడు పొందుకునే ఆశీర్వాదాలు రాశారు అక్కడ. చాలాసార్లు మరి ఆ కుటుంబంలో మరి ఆశీర్వాద కూడిక పెట్టినప్పుడు ఈ అధ్యాయం చదువుతారు, లేదా వివాహం అయినప్పుడు ఈ అధ్యాయం చదివి దాన్ని వివరిస్తుంటారు. కానీ ఆ ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుకుంటారంట? దేవుడు అంటే 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచినప్పుడే ఈ ఆశీర్వాదాలు వస్తాయి. 128వ కీర్తన మనము గడగడ చదువుతుంటాం. దాంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదంతో మన కుటుంబం నింపబడిందా? ఆ ఆశీర్వాదాలు మన కుటుంబంలో ఉన్నాయా? దేవుడు అంటాడు, ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు నీకు ఉంటాయో, భయభక్తులు కలిగి ఆయన మార్గంలో జాగ్రత్తగా నడుస్తావో, అప్పుడు ఈ ఆశీర్వాదాలు వస్తాయి. ఏమొస్తాయి? నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. హల్లెలూయా. చూడండి, సంపాదించిన డబ్బంతా కూడా మరి అప్పులకు కట్టేస్తూ, సంపాదించిన డబ్బంతా కూడా వ్యాధులకి, ఆసుపత్రులకి, బిల్లులకి కట్టేస్తూ, లేకపోతే సంపాదించిందంతా కూడా తెలియకుండా ఖర్చు అయిపోతూ, ఎంత సంపాదించినా కూడా మరి నెలాఖరు లోపల చేతులు ఖాళీ అయిపోయి ఎవరు సహాయం చేస్తారు? ఎవరు దిక్కు? ఏంటిది? నాకు ఇంత సంపాదిస్తున్నా, ఇన్ని వేలు, ఇన్ని లక్షలు వస్తున్నా కూడా నా చేతులు ఖాళీ. కారణం ఏంటి? భయభక్తులు తక్కువైపోతున్నాయి. భయభక్తులు, చెడుతనాన్ని కలిగి ఉంటున్నాం.
దేవుడు అంటున్నాడు, మనం ఆయన యందు నిజంగా భయము భక్తి కలిగి మరి అనుదినం క్రమమైన ప్రార్థన జీవితం, వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ మనం క్రమముగా ఉంటే నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. చూడండి, మరి సామాన్యంగా చిన్న కూలి పనికి పోయేవాడు వాడు ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉంటాడు. వాడికి నెలకి ₹1,00,000 2,00,000 రావు. కానీ వాడి చేతుల కష్టార్జితాన్ని అనుభవించి ప్రశాంతంగా ఉంటాడు. దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలి అంటే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వే అనుభవిస్తావు. లేదా నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదన వేరే వాడు అనుభవిస్తుంటాడు. నువ్వు అప్పులు కట్టుకుంటుంటావు, నువ్వు హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటుంటావు, నువ్వు ప్రతిదానికి అది ఖర్చు అయిపోతుంటావు, చేతుల్లో మిగలదు. దేవునిందు భయభక్తులు కలిగిన వాడికి వాడు ఎట్లా ఉంటాడంట? ధన్యుడుగా మేలు కలుగుతుంది. హల్లెలూయా. అనేక మంది చూడండి, ఎక్కడ పోయినా కీడే. అక్కడ పోయాను, ఈ యొక్క యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏడుగు పోయాను, ఈ సమస్య వచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆ కష్టం తెచ్చుకున్నాను. ఎందుకు మనకి కీడు కలుగుతుంది? దేవుడు మేలు కలుగును అన్నాడు కదా, మరి ఎందుకు కీడు కలుగుతుంది? సరే, మేలు మనకు ఎప్పుడు కలుగుతుందంటే దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. అప్పుడు మనకు అంతటా మేలే. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కొరకు దాచిన మేలు ఎంతో గొప్పదంట. మరి అంత గొప్ప మేలు దేవుడు దాచిపెట్టి ఉంటే, మరి దేవుడు అంటాడు, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుంది అని దేవుడు చెప్తుంటే, నీకెందుకు ఎప్పుడు ఆపదలు, ఎప్పుడు ఇబ్బందులు, ఎప్పుడు ఏదో ఒక సమస్య ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో దేవుని యొక్క రక్షణ తోడుగా ఉంటుంది. గొప్ప మేలు మనకు కలుగుతుంది, గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. మరి 3వ వచనం చెప్తుంది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. హల్లెలూయా. కాబట్టి చూడండి, నీ భార్య ఎట్లా ఉంటుందంట? ఎప్పుడు ఫలించే ద్రాక్షవల్లి. హల్లెలూయా. ఫలించే ద్రాక్షవల్లి అంటే పిల్లలు కనడం మట్టుకి కాదు. ఫలించే ద్రాక్షవల్లి దగ్గర ఏముంటుంది? మరి ఆ యొక్క ద్రాక్షవల్లి ద్వారా పొందే ద్రాక్షలు మనము చక్కగా రుచికరంగా మాధుర్యంగా మనం తింటాము, ఆనందంగా ఆ యొక్క రుచిని ఆస్వాదిస్తాం. చూడండి, చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు యొక్క సంబంధము మాధుర్యంగా ఉండదు, సమాధానంగా ఉండదు. వారిద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలే, ఎప్పుడు తగులే, ఎప్పుడు దేనికోదానికి కొట్టుకుంటూనే ఉంటారు. ఒక పక్క భర్త సమాధానంగా లేకపోతే భార్య సమాధానంగా ఉంటే భర్త సమాధానంగా ఉండడు, లేదా భర్త సమాధానం ఉంటే భార్య సమాధానం ఉండదు, ఎప్పుడు తగులేసం. ఫలించి ద్రాక్షవల్లులుగా ఉన్నారా? ఎందుకు ఉండడం లేదు? భయభక్తులు ఉండడం లేదు. భయభక్తులు, చెడుతనం అసహించుకోవడం లేదు. భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉంటారంట. చాలా కుటుంబాల్లో పిల్లలు ఎట్లుంటారు? కలుపు మొక్కల్లాగా ఉంటారు. ఆ పిల్లలను చూసినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అంటారు, వీళ్ళని ఎందుకు కన్నానా అని బాధ కలుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు నాకు ఒక సమస్యగా ఉన్నారు, వాళ్ళని తలుచుకుంటేనే వేదనగా ఉంది, వాళ్ళు చేసే క్రియలు చూస్తే ఎవరికి చెప్పుకోలేనంత బాధ హృదయంలో కలుగుతుందా? ఎందుకు కలుగుతుందంటే మనము భయభక్తులు కలిగిన కుటుంబంగా మనము దేవుని వెంట జాగ్రత్తగా నడిచినప్పుడు
ఆ బాధ శ్రమ మన జీవితంలో ఉండవు. ఆ బాధ శ్రమ రావడానికి కారణము భయభక్తులు లేకుండా భయభక్తులు లేకుండా ఉండడం. సో దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో అన్ని సరి అవుతాయి, అన్ని క్రమపరచబడతాయి. దేవుడు అంటాడు, మరి ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము మరి 40వ వచనం. ఆయన అంటాడు ఇక్కడ, నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను వారికి మేలు చేయడానికి నేనే వారికి భయభక్తులు పుట్టిస్తాను. భయభక్తులు కలిగి ఉంటేనే కదా వారు దీవించబడేది. ఆ భయభక్తులను నేనే కలగజేస్తాను. దేవునికి లోబడి చెడుతనం అసహించుకునే మనస్సును నేను వారికి ఇస్తాను. హల్లెలూయా. సో దేవునికి ఎప్పుడైతే మన జీవితాన్ని సమర్పించుకొని, దేవా నన్ను క్షమించు ప్రభువా, మా కుటుంబంను క్షమించు ప్రభువా, నేను నీ యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించు ప్రభువా అన్నప్పుడు, హృదయపూర్వకంగా మనం ప్రార్థించినప్పుడు దేవుడంట మన హృదయములలో భయభక్తులు పుట్టిస్తాడంట. దాని ద్వారా ఆయన మానక మేలు చేస్తాడు. మన కుటుంబాన్ని తిరిగి మేలు చేత నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దీవించాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు దీవిస్తాడు? దేవుని యందు భయము భక్తి మనం కలిగి ఉన్నప్పుడు. ప్రతిదానికి ఒక కండిషన్ అనేది ఉంటుంది. దేవుని ప్రతి ఆశీర్వాదం ముందు ఒక ఆజ్ఞ ఉంటుంది. ఆజ్ఞకు మనం లోబడినప్పుడే ఆశీర్వాదం. నేను ఆజ్ఞకు లోబడను, నన్ను దేవుడు ఆశీర్వదించాలంటే లేదు. నీకు బాధ శ్రమ కొనసాగుతూనే ఉంటాయి. కృపాక్షేమం వలె బాధ శ్రమ అనేది వారి వెంట పోతాయి, దేవుని యందు భయం భక్తి లేని వారి వెంట. దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 11వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. వాక్యం చెప్తుంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. హల్లెలూయా. కాబట్టి చూడండి, పరిశుద్ధాత్మ అంట మనకు దేవుని యందు భయము భక్తిని పుట్టిస్తాడంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మకు లోబడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనకు దేవుని యందు భయము భక్తిని కలిగి ఉండడం నేర్పిస్తుంది. మనలో భయభక్తులు పుట్టిస్తుంది. చాలా మంది ఏం చేస్తారు? పరిశుద్ధాత్మను ఆర్పివేస్తారు. పరిశుద్ధాత్మ చెప్పే మాటలు వినరు. నువ్వు ఈ పని చేయొద్దు అన్నప్పుడు అదే పని చేస్తారు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు అంటే భయభక్తులు లేకుండా జీవిస్తారు. ఏం జరుగుతుంటది? ప్రతిరోజు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. దీని కొరకు ప్రార్థించి, దాని కొరకు ప్రార్థించి, ఈ కష్టం ఉంది ప్రార్థించి, ఆ శ్రమ ఉంది ప్రార్థించి. ఎందుకు ప్రార్థించి? చెడుతనం అసహించుకోవడం లేదు, భయభక్తులు తగ్గిపోయినాయి. హల్లెలూయా. సమస్యలు ఎక్కువైపోయినాయి. ఈ దినము దేవుని యందు భయభక్తుల్లో మనం ఉంటున్నామా? సమస్యల్లో ఎక్కువగా ఉంటున్నామా? మనం సమస్యల్లో ఎక్కువగా ఉంటున్నామంటే మన సమస్యలు తగ్గడానికి మనము భయభక్తులు పెంచుకోవాలి. దేవుని యందు భయము భక్తి పుట్టించే ఆ పరిశుద్ధాత్మకు లోబడాలి. దేవుని మార్గంలో క్రమంగా నడవాలి. దేవునికి మన జీవితాన్ని సరిగా అర్పించి పరిశుద్ధాత్మ సహాయంతో మనము మన హృదయాలు తిరిగి ఆ భయము భక్తి దేవుడు పుట్టించినప్పుడు, దేవుని వెంట మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన తిరిగి మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు, సమస్తాన్ని క్రమపరుస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవా, అట్టి భయభక్తులు నాకు నా కుటుంబానికి దయచేయనైనా. 128వ కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నా కుటుంబం అనుభవించాలి అంటే నా కుటుంబంలో సమాధానం, భార్యాభర్తల మధ్యలో సమాధానం, మరి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సమాధానం, మరి కష్టార్జితం అనుభవించే ఆశీర్వాదం,
నాకు నా కుటుంబానికి ఉండాలంటే కొదువలేని దీవెనలు మాకు కావాలంటే నేను భయభక్తులు కావాలయ్యా అని దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ అందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదని నీ వాక్యం చెప్తున్నాయ్యా. నీ మాట ఎప్పుడు సత్యం అయినా. అనేక కొదువులతో, అనేక కొరతలతో అయినా అనేకులు పలు విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అయినా. దానికి ఒకటే కారణం చెప్తున్నా అయినా, భయభక్తులు లేకుండా బాధ శ్రమకు కారణం. కనుకనైనా తండ్రి, బాధ శ్రమ మమ్మల్ని వెంబడిస్తూ ఉన్నట్లయితే అయినా మేము సరి చేసుకోవాల్సిన విషయాల్లో దేవునితో సమాధాన పడ్డం మాకు నేర్పించండి. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం అసహ్యించుకోవడం మాకు నేర్పించండి. ప్రభు చిత్తానికి లోబడి జీవించడం మాకు నేర్పించండి. అయినా భయభక్తులు పుట్టించే పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఉదయ కాలంలో అభిషేకించండి. అయినా తండ్రి, మరి మేము మీకు పరిపూర్ణంగా లోబడి మా యొక్క తండ్రి తప్పిదములు ఒప్పుకుంటూ ఉండగా అయినా మా హృదయాల్లో భయభక్తులు పుట్టించండి. నీ యొక్క మార్గంలో లోబడి నడవడం మాకు నేర్పించండి తండ్రి. నేను జ్ఞానిని అనుకునేటువంటి ఆ గర్వాన్ని మాలోంచి తొలగించండి. నాకు అన్ని తెలుసు, ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదనే అహంకారం మాలోంచి దూరపరచండి. ప్రభువుకి లోబడుతూ ఆయన మా కుటుంబంలో శాంతి సమాధానాలు మేము ఎప్పుడు కలిగి ఉండి, దేవుడు మాకు ఎప్పుడు కృపాక్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు. మా కుటుంబంలో సమాధానం ఉంది, సంతోషం ఉంది, నేను సంతోషంగా జీవిస్తున్నాననే సాక్ష్యం అయినా మేము ఎల్లప్పుడూ చెప్పగలిగే కృప మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.